హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మొదటిసారిగా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది మనం దేని గురించి చర్చించుకోబోతున్నాము. మాకు టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగానే వారి సాక్షిగానే మేము ఆర్డర్ కాపీస్ తీసుకున్నాం. సీఎం గారి ఆధ్వర్యంలో సీఎం గారి మీటింగ్లోనే తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ పంపించకుండా ఏ అప్డేట్ లేకుండా ఉంటే మాకు విలేజ్లో కూడా చాలా బాధలు ఉన్నాయి సార్. మాకు ఇంట్లోకి నుంచి బయటికి వెళ్తే నీకు అసలు జాబ్ వచ్చిందా రాలేదా అని అడుగుతున్నారు ఆపోజిట్ వాళ్ళు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ లేవు మాకు. ఇంట్లో నుంచి ఒక చిన్న వస్తువు షాప్కి వెళ్ళి తెచ్చుకుందామంటే కూడా ఏమైంది, ట్రైనింగ్ పోలేదా, నీకు జాబ్ రాలేదా అంటున్నారు జనాలు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వార్తల్లో వచ్చిన న్యూస్లు చూసి, నకిలీ బోనోఫైడ్లు న్యూస్ చూసి వాస్తవానికి టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు వాళ్ళని పట్టుకున్నది. అదంతా నిజమే, వాళ్ళు 60 మంది నకిలీ బోనోఫైడ్లు పెట్టి దొరికిరు, అది వేరే విషయం. ఆ న్యూస్ చూసి అది ఎవరో చేస్తే టీఎస్ఎస్పీ అభ్యర్థులు ఊర్లో ఉన్నందుకు మీరే నకిలీ బోనోఫైడ్లు పెట్టిరు, అందుకే ఈ జాబులు పోయినాయి, ట్రైనింగ్కు పంపిస్తలేరు అని కొందరు అంటారు. ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వండి, మేము విలేజ్లో చెప్పుకుంటాం. ఈ డేట్ ఇస్తే మమ్మల్ని డేట్కి పంపిస్తారు, ట్రైనింగ్కి పోతామని చెప్పుకుంటాం. లాస్ట్ టైము 9 months అని చెప్పారు. 9 months వరకు వాళ్ళు ఆగిరు. ఊళ్ళో కూడా 9 నెలలు సెకండ్ ఫేజు అని చెప్పి వాళ్ళు ఆగినారు. ప్రజెంట్ సెకండ్ ఫేజ్ అన్నారు, కానీ ఆ సెకండ్ ఫేజ్ మీద ఒక క్లారిటీ లేదు, ఒక ప్రకటన లేదు. ఎప్పుడు అనుకోవాలి, 1 year అనుకోవాలన్నా, 2 years అనుకోవాలన్నా, 3 years అనుకోవాలన్నా? సెకండ్ ఫేజ్ అన్నారు. ఇప్పటి వరకు సర్వీస్ లాస్ అవుతున్నాము. మాకు మరి ఏమన్నా స్టైఫెండ్ ఇస్తుందా మరి ప్రభుత్వం? ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు February 21 తారీఖు నుండి సివిల్ ఏఆర్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. బయట యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కర్ణాటకలో మీకు అరేంజ్ చేస్తారు, ఆంధ్రాలో అరేంజ్ చేస్తారు అంటున్నారు. కానీ టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా రాలేదు. డీజీపీ రవిగుప్తా గారి నుంచి, అభిలాష్ బిస్త్ మేడం గారి నుంచి, స్వాతి లక్రా మేడం గారి నుంచి ఒక ప్రకటన కూడా రాలేదు. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. మాకు ట్రైనింగ్ గురించి తొందరగా ప్రకటన ఇవ్వండి, ఒక క్లారిటీ ఇవ్వండి, ఎప్పుడు ఉంటుంది అనేది ట్రైనింగ్. ఇంకోటి, మాకు ఎలాంటి ఆర్గ్యుమెంట్లు లేవు. బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అంటే మాకు అభ్యంతరం లేదు, ఇచ్చుకొని మాతో పాటు వాళ్ళకు జాబ్స్ ఇస్తే ఆనందపడతాం. కానీ ఎందుకంటే మాతో పాటే వాళ్ళు ఈవెంట్స్ కొట్టిరు, మెయిన్స్ రాసిరు. మాదొకటే ఏంటంటే జాబ్ వచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో లిస్ట్ చేంజ్ కాకుండా మొదటి లిస్టుని కొనసాగించి, జాబ్ వచ్చిన వాళ్ళని ఎట్లాంటి లిస్ట్ చేంజ్ చేయకుండా, బ్యాక్లాగ్ పోస్టులు అది గవర్నమెంట్ ఇష్టం, హైకోర్టు ఇష్టం, మమ్మల్ని ట్రైనింగ్కి పంపించాలి. వాళ్ళు ఇచ్చుకుంటారు బ్యాక్లాగ్ పోస్టులతో మనకు సంబంధం లేదు. మా లిస్టు మమ్మల్ని చేంజ్ చేయకూడదు. జివో 46 అంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు నేను మాట్లాడడానికి లేదు, మీరు మాట్లాడడానికి లేదు. అది కోర్టులో ఉంది, అది కోర్టు చూసుకుంటుంది, కోర్టు ఇచ్చిందే చెల్లుతుంది. కోర్టులో కేసు ఉంది, కేసు అయిపోయినాక మాట్లాడదాం. ఇప్పుడు ఎవరు దాని గురించి నెగిటివ్గా మాట్లాడద్దు. ఒకవేళ తప్పు అయితే అది కోర్టు తీసేస్తుంది, అది కరెక్ట్ అయితే కోర్టు ఉంచుతుంది. అంతేగాని మీ నెగిటివ్ బ్యాచ్ ఇది అన్యాయం జరిగింది, అది అన్యాయం జరిగిందంటే, ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో రాచకొండ, సైబరాబాద్లో, హైదరాబాద్లో ఒక టీఎస్ఎస్పీ జాబ్ కూడా రాలేదు గత 20-30 ఏళ్ళ నుంచి. ఈరోజు జివో 46 వల్ల మాకు జాబ్ వచ్చింది, అంతేగాని ఇన్ని రోజులు మాకు రాలేదని కొట్లాడినామా? ప్రతిసారి వాళ్ళకే జాబులు వస్తున్నాయని ఎప్పుడన్నా కొట్లాడిరా వాళ్ళు? మన డిస్టిక్లో మనం మెరిటు, వాళ్ళ డిస్టిక్లో వాళ్ళు మెరిటు. ఇది కోర్టులో ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఇది కోర్టు చూసుకుంటుంది. దాని గురించి ఎవరం మాట్లాడాల్సిన అవసరం లేదు. టీఎస్ఎస్పీ అభ్యర్థులు కూడా కోర్టులో ఇంప్లీడ్ అయినారు కేసు విషయంలో. కోర్టులో అడ్వకేట్ని పెట్టుకున్నాం కొత్తగా. ఎందుకు ఇంప్లీడ్ అయినామంటే మా జాబ్లకు ఎలాంటి ప్రాబ్లం కావద్దు, ఇబ్బంది కావద్దు కాబట్టి కోర్టులో ఇంప్లీడ్ అయినాం. కోర్టు చూసుకుంటుంది ఇవాళ. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అంతేగాని ఎవరి మీద ఎలాంటి విద్వేషాలు, రాగద్వేషాలు, కోపాలు, తాపాలు అవసరం లేదు. అందరూ నిరుద్యోగులమే. న్యాయపరంగా మేము ఎన్నికైనాం యాజ్ పర్ నోటిఫికేషన్. దాని గురించి మీరు క్లారిటీ తెచ్చుకోండి మిత్రులారా. అర్థం చేసుకోనికి సహనంతో ఆలోచించండి, విచక్షణ జ్ఞానంతో ఆలోచించండి. మేము చేస్తున్నది కరెక్టా కాదా అది దాన్ని. ఎండ్ ఆఫ్ ద డే మనం ట్రైనింగ్కి వెళ్ళాలి. అన్నీ కోర్టు చూసుకుంటుంది. కోర్టులో ఉన్నప్పుడు మనం దేని గురించి ప్రస్తావించకూడదు, దేని గురించి మనం బాధపడకూడదు. ఇంకొకటి, మన కోర్టు విషయంలో మనకి ఇంకా కొద్ది అమౌంట్ అవసరమవుతుంది బ్రదర్. మీరు నెగిటివ్ వాళ్ళ విషయంలో, నెగిటివ్ వాళ్ళ మాటలు మాట్లాడుకొని నెగిటివ్ యూట్యూబ్ ఛానల్ చూసి, అన్ని సమ్ XYZ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళని చూడకండి, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోకండి. అఫీషియల్ అప్డేటు ఇక్కడ జెన్యున్గా వస్తుంది, మీరు అర్థం చేసుకొని చూడండి. మీరు కామెంట్లో మెన్షన్ చేస్తా, జక్కుల రమేష్ అన్నకి మీరు అమౌంట్ వేయండి. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు మన డిస్టిక్లో. అందరి అభ్యర్థులకు దాదాపుగా ఇప్పుడు 33 డిస్టిక్లకి ఈ సమాచారం చేరే విధంగా మీరు సహకరించండి అందరూ. ఇంకొకటి, నిన్న ఎస్టర్డే కోర్టులో ఏం జరిగిందనే దాని గురించి కూడా వీడియో ఉంది, ఆ వీడియో పెడతాను, కొద్దిగా చూసి అర్థం చేసుకోండి.
if the subdivision is valid or not is what your lordships are considering. The management says district contiguous district cadres should be one for the purpose of management, and the government is saying that individual districts will have to be looked at. There's the one that 48 or something. Yes, 84. 84. Of GMS number 46. Of the main from which manner the sovereign is placed. Residential order. Yes. Equal opportunities to each. So I am on that side for the state and with the government will not discuss. Right, nothing. My daughter asked me that how 2011 basis for population ratios because inspection. In the meantime, my lord, would your lordship registry the pending? You must ask it is you have filed, you must go and pursue the registry. That's my lord. So perhaps with your lordship, yes, I can give it. Otherwise, MA getting numbered will take some time, my lord. What is MA? IAMA. Interlocutory application for getting impleted. Otherwise, it will be difficult for me even to open my mouth. That's why I'm requesting the lordship that to give a ఒక స్లిప్ ఇచ్చేయండి. try to get this answer. ఐఎస్ ఫైల్ చేశారంట నంబర్ వచ్చి 230 దాకా టేబుల్. In one district, not the money. The districts were made how the population was divided among 22 districts. For that, we asked instructions from the government in blocks. Advocate General, give a small synopsis. That would be next Monday. Is that what I was questioning? What, sir? The implement steps have been taken personally by some of the petitioners. Why? They seem to be threatening, saying that how dare you file an implement. It is out of the paper, but I thought I shared this information. If a constable who is likely to get recruited, if this is the, they may have to take a serious note of that. Is what I thought I shared with your lordship. That's all. Your clients are doing like that. Petitioners in general, my lord, we do not know. I also do not know. I was just told I am just sharing it. Because I heard my I appeared in myself and my last Vidyasagar appeared in one matter. In respect of primary Factors which are beyond our control. ఇంకోటి కోర్టులో 18th మన కోర్టు కేసు హియరింగ్ ఉంది. ఆ రోజు తెలుస్తుంది ఇంకా క్లారిటీగా మనకు మన సైడే పాజిటివ్ ఉంది. అర్థం చేసుకోండి. ఆ నెగిటివ్ వాళ్ళ మాటలు పట్టుకొని నెగిటివ్గా వీడియోలు చూసి అంతా చూసి మీరు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. మనం న్యాయపరంగా ఎన్నికైనాం, న్యాయపరంగానే మనం ట్రైనింగ్కి వెళ్తాం. అందులో ఎలాంటి సందేహం ఎవరికి లేదు. 100కు 1000% మనం ట్రైనింగ్కి వెళ్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి వీడియోలు చూసి మీరు ఆ అవాస్తవాలను నమ్మే ప్రయత్నం చేయకండి. వాస్తవాన్ని ఏదో గుర్తుంచుకోండి. 33 జిల్లాలకు అన్ని జిల్లాలకు ఈసారి పోస్టులు వచ్చినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా నేను దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇంకా అర్థం చేసుకోండి మిత్రులారా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను క్లారిటీగా ఏమైనా అప్డేట్ ఉంటే. End of the day, don't believe any negative YouTube channel. Don't believe that kind of videos, any issues. Okay, don't worry about them. Signing off. Bye bye.